ఇప్పుడు గురుగారు రాసిన పుస్తకాల్లో యుగ పురుషుడు బుక్ అండి, శ్రీకృష్ణుని మీద రీసెర్చ్. ఆ బుక్ గురించి కొద్దిగా చెప్పండి సార్. యుగ పురుషుడు, యుగము అంటే ఒక స్పెసిఫిక్ కాలము అని అనుకుంటే దానిలో ఉన్న బెస్ట్ పర్సనాలిటీని యుగ పురుషుడు అంటాం. యుగ పురుషుడు, పురుషుడు అంటే హ్యూమన్ బీయింగ్ అనే మాట్లాడదాం. పురుషుడు అంటే పరమాత్మ అని అనుకోకుండా, పురుషతత్వమైన భగవంతుడు కాకుండా మనిషిగా కృష్ణుడు భూమి మీద జన్మ తీసుకుని ఆయన ధర్మాన్ని ఎలా నిక్కచ్చిగా పాటించాడు, ఆయన ఎలా తన జీవితాన్నంతా లోకాన్ని బాగు చేసేందుకు, తనకు అన్ని శక్తులున్నా, తన కేపబిలిటీస్ అన్నీ ఉన్నా కూడా తన స్వార్థానికి ఏవీ వాడకుండా, యాదవుల రాజ్యం చూద్దామంటే బలరాముడు హెడ్, ఈయన కాదు. పాండవులకు అన్ని రాజ్యాలు ఇచ్చినారు, అన్ని ఐశ్వర్యాలు ఇచ్చినారు, ఈయన అక్కడ చిన్న పోస్ట్ కూడా తీసుకోవాలి. హీ డిడ్ంట్ బాదర్. సో స్వార్థము అనేది లేకుండా ప్రపంచంలో మంచి పెంచి దానికి అవసరమైన పనులే ఆయన చేస్తూ వచ్చారు. అది నిక్కచ్చిగా చెప్తూ మనిషి కూడా ఇలా ఐడియల్స్తో కరెక్ట్గా వాటిని పాటిస్తూ బతికితే ప్రపంచం బాగుపడుతుంది. ఎందుకంటే ఒక్క కృష్ణుడు తన కాలంలో ఉన్న అధర్మాన్నంతా తీసేసి, భగవద్గీత లాంటి నాలెడ్జ్ చెప్పాలంటే సోల్ ఎంత పవర్ఫుల్గా ఉండాలో మీకు తెలీదు. ఇందులో ఒక చిన్న, అంటే మామూలు వాళ్ళు మాట్లాడుకుందుకు ఒక అందంగా ఉండేది ఒకటి చెప్తాను. కృష్ణుడికి 1000 మంది భార్యలు, వాళ్ళందరితో ఆయన బృందావనంలో డ్యాన్సులు చేసేవాళ్ళు. ఇవన్నీ బృందావనంలో రాసక్రీడ అంటారు. రాసము అంటే ఎక్స్ట్రీమ్ లవ్. మన వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని చాలా పెడెస్ట్రియన్ లెవెల్లో శరీరానికి సంబంధించిన ఆనందము అని అనుకుంటారు. వాళ్ళు ఆ లెవెల్ కాదు. ఎందుకు అంటే ఆయనకు అది అవసరంలే. అందులో ఒక విద్య గురించి చెప్తారు. కృష్ణుడికి సాధనలలో ఒకటి వజ్రోలి అని ఒకటి ఉంది. ఓకే. వజ్రోలి అనేది ఎలా చేస్తారు అంటే, మనము నార్మల్ థాట్స్, సెక్స్ థాట్స్ అన్నీ డౌన్వర్డే ఉంటాయి. సెక్స్ సెంటర్లో నుంచి మనం బయటికి పంపించకుండా సెక్స్ ఎనర్జీని లోపలికి అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని సాధన ద్వారా చేస్తారు. ఓకే. వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే నీళ్ళలో పెట్టి ఆ నీళ్ళను లోపలికి అబ్జర్వ్ చేసుకునేందుకు ప్రాక్టీస్ చేసి, తర్వాత దానికి ఎంత శక్తిని ఇస్తారంటే పాదరసాన్ని పెట్టి లోపలికి పీల్చుకోగలిగే శక్తిని సంపాదిస్తారు. ఏం ఉపయోగం ఉంటే ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. రేతస్ ఎప్పుడైతే ఊర్ధ్వం వైపు ప్రయాణిస్తుందో వీడు భగవత్ శక్తి అవుతాడు. ఓకే. అంటే ఆయన అది సాధిస్తే ఈ మెటీరియల్ రిక్వైర్మెంట్స్, ముండైన్ నీడ్స్ అంటాం వాటిని, అవి ఉండవు. కానీ సాధకులకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి, మన సెక్స్లో ఎటువంటి అనుభూతిని పొందుతాడు, అందుకని రెట్టింపు అనుభూతులు యోగ సాధన చేసే వాళ్ళకి వస్తుంది అంటూ ఉంటారు. ఒకటి, దే ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రేమ్స్ కదా. ఇప్పుడు సింపుల్గా ఆలోచిద్దాం. మనం బయట చెట్టు కింద గాలి వీస్తాం, ఒక రూమ్లో ఫ్యాన్ కింద ఉంటాడు. రూమ్లో ఫ్యాన్ కింద ఉండేందుకు, చెట్టు కింద ఉన్న గాలిని ఎంజాయ్ చేసేందుకు ఎంత తేడా మనకే తెలుస్తుంది. అవును. సో ఈ ఇంటర్నల్ ఎలివేషన్ జరిగే కొద్దీ వాడు ప్రకృతిలో మమేకం అవుతాడు. హీ విల్ బీ అబ్జార్బ్డ్ అండ్ ఎక్స్పాండింగ్ ఇన్ ది నేచర్. ఆ ప్లెజర్ వేరే ఉంటుంది. ఈ సెక్స్ ఇస్ ఫిజికల్, బాడీకి సంబంధించిందే. బాడీ కన్నా హయ్యర్ లెవెల్ పోయి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్, యు ఆర్ ఎట్ అ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. కొన్ని మతాల్లో చెప్తారు, నువ్వు దేవలోకానికి పోయి ఇది మళ్ళీ ఈ సెక్స్ ఎంజాయ్ చేస్తావు అని చెప్తారు. వాటిని పట్టించుకోకూడదు మనం. ఓకే. ఈ లెవెల్లో ఒక హయ్యర్ లెవెల్ సోల్ ట్రావెల్ చేయను మొదలుపెట్టింది అంటే వాడికి స్వార్థము తగ్గి, శరీరావయవాలకు సంబంధించిన అవసరాలు తగ్గి, లోపల సోల్ నుంచి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడు, కానీ మళ్ళీ ఈ చెత్త గురించి ఆలోచించడు. అదే సింపుల్గా చెప్తాను, అది ఎట్లా అని చెప్తాను. మనకు రోజు ఒక పద్ధతిలో వేడిగా వండుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి తినడం అలవాటై ఉంటుంది. పొద్దున్న లేచి పళ్ళు తోముకోకుండా నోరు గడుక్కొని ఎవడన్నా ఏమన్నా తినమంటే మనస్ఫూర్తిగా తినగలమా? తినలేము. అది మన మెంటల్ బయాస్. వీళ్ళకి ఆ మెంటల్ బయాస్ కాదు, మెంటల్ స్థితి నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ భగవతత్వం. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీనెస్. ఆనందో బ్రహ్మేతి ప్రైమరీ సూత్రం అది. అంటే యువర్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్. సో యూ బికమ్ హ్యాపీనెస్. నువ్వు ఉన్న చోట వేరే వాళ్ళకి ఆనందం వస్తుంది, అంత ఆనందంగా ఉంటాం. ఓకే. సో ఎంజాయింగ్ సెక్షువల్ ప్లెజర్ ఈజ్ జస్ట్ ఎ ఫిజికల్ ప్లెజర్. ఆ ఫిజికల్ ప్లెజర్ కూడా ఒక 10 మంది అమ్మాయిలు ఇచ్చి ఎవరైనా ఎంజాయ్ చేయమంటే తత్తాడు వాడు, చేయలేడు. సో హిస్ ప్రాణశక్తి కెనాట్ ఎంజాయ్ ఈవెన్ ది ఫిజికల్ ప్రెషర్ బియాండ్ ఎ పర్టికులర్ దిస్. ఓకే. ఈ లోపలికి వెళ్తే అది పర్మనెంట్గా ఆ స్థితిలో ఉండవచ్చు. ఓకే. ఉండదు. కానీ పర్మనెంట్గా ఆ స్థితిలో ఉంటే నా బతుకెట్లా, వీడికి జీవితం అంతా భయమే. నేను రేపు తిండేలా లేకుంటే నెక్స్ట్ జన్మలో తిండేలా అని వీడు ఆలోచించి అక్యుములేట్ చేసుకోవాలి కదా. అది ఉన్నంతసేపు సోల్ పైకి వెళ్ళదు, కిందికే వెళ్తుంది. ఓకే. బతుకు తెరువు కోసము అంటే పశువు ఏం చేస్తుందంటే దానికి వెన్నెముక హారిజాంటల్గా ఉంటుంది, నేల వైపు వంగి తింటూ ఉంటుంది. బేసిక్ పశువు.
వెన్నెముక మనిషికి ఎందుకు నిటారుగా పెట్టినారు అంటే వీడు ఇట్లా ఆలోచించకుండా ఇట్లా ఆలోచిస్తూ మొదలు పెట్టాలని. కానీ వీడు ఇట్లా వెన్నెముక ఉన్నా కూడా నేను అదే ఆలోచిస్తాను అంటే పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, సింపుల్. ఓకే. మరి శ్రీకృష్ణుడు గోపికలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? వజ్రోలి అని చెప్పాను కదా. వీళ్ళు ఫిజికల్గా ఉండక్కర్లా. ఓకే. దే కెన్ టచ్. ఇప్పుడు మనకు స్విచ్లో వెళ్ళిపెడితే షాక్ కొడుతుందా, అట్లా అది మంచి ఎనర్జీ ఇచ్చే ఒక స్విచ్ అనుకుందాం. దానిలో వేలు పెడితే మనకు ఆ మంచి ఎనర్జీ వస్తుందా? గోపికలందరికీ భగవంతుడు అంటే కృష్ణ పరమాత్మ అంటే మహా విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ఆనంద స్వరూపుడు భగవంతుడు, ఆయన పక్కన ఉంటే వద్దన్న ఆనందం వస్తుంది. ఆయన ఉంటూ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయనే కావాలా అని ఆయన తప్ప ఇంకేం వద్దు అనే లెవెల్లో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ అంటారు కదా. అట్లా నాకు ఇంకేమి నీవే తప్పరం బెరుగా అన్నట్టు ఇంకేమీ వద్దు, నాకు మా స్వామి ఉంటే చాలు అంటే ఆ స్వామి ఏం చేసేవాళ్ళు అంటే మరి నేను ఉంటాలే, నీలో ఉన్న ప్రాణమే నేను కాబట్టి నేను నీతో ఉంటాను అని ఆ ప్రాణశక్తితో వీళ్ళు మమేకమైతే కృష్ణ స్వరూపంగానే ఉంటుంది అది. ఓకే. సో అంతమందితో ఉన్నారు, అంతమందితో డెఫినెట్గా ఉంటారు. అది పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు. దెర్ ఇస్ నథింగ్ సో స్ట్రేంజ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మీ ప్రాణం మీతో ఉంటుందా, నాతో ఉంటుందా? నా ప్రాణం నాతోనే ఉంటుంది కదా. మన ప్రాణం అంటే భగవంతుడే కదా. అవును. విష్ణు సహస్రనామం అంటే ప్రాణ అంటారు ఒక చోట. ఎందుకు అంటే ప్రాణం అంటే భగవంతుడు. అదే. సో భగవంతుడి శక్తి ప్యూర్గా ఉండేది ప్రాణం అయితే దాని చుట్టూ ఉన్న మాయంతా మనం అల్లుకుంది. దాన్ని దాటి బయటపడి నాకు ప్రాణమే కావాలా, నాకు నా స్వామే కావాలా అని ఎప్పుడైతే ప్రాణాన్ని స్వామితో ఈక్వేట్ చేస్తామో లోపల స్వామి మనతోనే ఉంటారు, డాన్స్ చేస్తారు, ఆనందం కాబట్టి డాన్స్ అంతే. అదే. దాన్ని రాసక్రీడ అంటారు.